హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పలావ్లకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక స్టీల్ బౌల్లోకి 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అలాగే ఒక కప్పు నిండా మిల్ మేకర్ని తీసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వలన మిల్ మేకర్కి చక్కగా పడుతుందండి. ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని మనం మిల్ మేకర్ని నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా స్ట్రెయిన్లోకి వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని మనం మిల్ మేకర్లో ఉన్న వాటర్ ఎక్కడా లేకుండా మిల్ మేకర్ని ఇలా పిండేసుకొని మనం ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పిండడం వలన మిల్ మేకర్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి ఫ్రై అయ్యేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 4 జీడిపప్పు పలుకులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద టమాటా ముక్కను సన్నగా కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి. అలాగే గుప్పడన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మరొకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆయిల్లో మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి ఆయిల్ అంతా పైకి తేలితే మసాలా కూడా మనకి చక్కగా వేగినట్టు. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, చిటికెడంతా జీలకర్ర పౌడర్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు మనం బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. ఈ వాటర్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూడండి, ఇలా మనకి మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో మీల్ మేకర్ని ఉడికించుకోవాలండి. చూడండి, ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకోవాలి. మనకి గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మనకి కర్రీ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇలా మరొక 2 నిమిషాల పాటు గరిటెతో చక్కగా కలుపుకోవాలి. మనకి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా అంతా కలిపిన తర్వాత కొంచెం కసూరి మేతిని వేసుకోవాలండి. కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని వీటిని మొత్తాన్ని మరొక నిమిషం పాటు చక్కగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటే మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మసాలా కర్రీని మనం ఈజీగా, సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చాలా టేస్టీగా తినొచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి తిన్నా, చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.